పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఆ ప్రభు సిలువ శ్రమలలో నీ సంఘీభావాన్ని తెలుపు ప్రజలు బిడ్డ. పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధిన నడిచాయి, నాట్యమాడినాయి నడివీధిన నడిచాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. తన శరీరం అంతా కూడా రక్తసిక్తంగా మారి వేదన బాధను అనుభవిస్తున్న క్రీస్తుని చూడు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. బంతులాడినారు బహుబాధ పెట్టినారు, బంతులాడినారు బహుబాధ పెట్టినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ
జగతి కోసమే, ఇది నీ కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. భయంకరమైన వేదనల మధ్య తండ్రి నీ చిత్తము నేను నెరవేరుస్తున్నాను, సమాప్తమైనది నా ఆత్మను నీకు అప్పగించుచున్నానని తన బాధ్యతను ముగించి తన యొక్క ఆత్మను తండ్రి దేవునికి అర్పిస్తున్నాను. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఉమి వేసినది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఉమి వేసింది మరి ఒకరు. గేలి చేసినారు, బహుబాధ పెట్టినారు. గేలి చేసినారు, బహుబాధ పెట్టినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఇది నీ కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, 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 సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. ప్రియమైన బిడ్డ, ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి నిశ్శబ్దమైన పోరాటం పరలోకంలోను నరకలోకంలో జరుగుతూ ఉంది. ఈ గడియలో మన సంఘీభావాన్ని ఆ ప్రభువునకు తెలపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి విశ్వాసముతో భక్తి శ్రద్ధలతో కొద్ది క్షణాలు మౌనంగా ఆ ప్రభువుని సన్నిధిలో గడుపుదాం. ఆ ప్రభువునికి మన నిశ్శబ్ద ప్రార్థన ద్వారా తాను చేసిన ప్రార్థనకు గాను, తాను చేసిన ప్రాణత్యాగముకు గాను, తాను చేసిన అద్భుత కార్యములకు గాను కృతజ్ఞత చెల్లించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ శాపానికి గుర్తు, సిలువ శిక్షకు గుర్తు, సిలువ వెలియేయుటకు మానవుని బలిగొనుటకు గుర్తు. మనం ఒక్కసారి చరిత్రను తిరిగి చూసినట్లయితే
ఇక్కడ ఎవరైనా సరే ద్రోహం చేసినట్లయితే, ఏదైనా భయంకరమైన తప్పు చేసినట్లయితే, రాజద్రోహం చేసినట్లయితే వారిని సిలువ వేసేవారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విధానమైన సిలువ శిక్ష అనేది ఉండేది. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా పెరిషియన్ల యొక్క సిలువ శిక్ష అనేది ఏ విధముగా ఉండేది అంటే, వారు సిలువకి మరి అంటగొట్టి ఆ సిలువలో ప్రాణం పోయేంత మట్టుకు చిత్రహింసలు పెట్టేవారు. సిలువలోనే చాలా చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అలా భయంకరంగా చిత్రహింసలు పెట్టి 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 వాడి ప్రాణం పోయేదాకా ఆ పెరిషియన్లు వాడిని చావబాదేవారు ఆ సిలువలోనే. రోమీలను మనం చూసుకున్నట్లయితే వీరు మరి ఆ సిలువలోనే భయంకరంగా కొట్టేవారు. పెరిసిలేమో ప్రాణం పోయేంత మటుకు సిలువలోనే ఉంచేవాళ్ళు. కానీ రోమీయులు మాత్రం ఆ సిలువలో ఆయన్ని బాగా కొట్టి కొట్టి హింసలు చేసి అలా చంపేవాళ్ళు. అదేవిధంగా అథెరినియన్స్ చూసినట్లయితే వాళ్ళు కూడా ఏమి చేసేవాళ్ళంటే దబ్బలాలు తీసుకొని అదే విధముగా ఆ దబ్బలాలని ఆ శరీరంతో చర్మాన్ని కుట్టేవాళ్ళు. సిలువుకి చేతుకున్న ఆ చర్మాన్ని పట్టి లాగి ఆ దబ్బలంతో తాడు తీసుకొని సిలువుకి కుట్టి వారిపైన మరి ఉప్పుని రాసేవాళ్ళు. ఆ కఠోరమైన ఆ కుట్టిన నొప్పి మీద ఇంకా ఉప్పుని రాస్తే ఆ గాయాలు మరింత చురకెత్తాయి, మరింత అగ్నిలాగా మండుకుంటూ ఉంటాయి. లాన అంత వేదనతో మరి గురి చేసేవాళ్ళు శిక్షకు సిలువ ద్వారా. ప్రియమైన బిడ్డలారా, సిలువ అంటేనే అదొక శాపం అని తలించేవారు. సిలువను చూస్తే మనుషులు గడగడ వణికిపోయేవారు. సిలువను చూస్తే భయపడేవారు. వామ్మో సిలువ శిక్ష, ఇంకా వాని ప్రాణం పోవలసినదే అని చెప్పి భయంకరంగా ప్రజల్లో ఒక భయం కనపడేది. ఇలా అనేకమైన మంది సిలువ శిక్ష ద్వారా మరణించి వారి ప్రాణాన్ని కోల్పోయే. ప్రియమైన బిడ్డలారా, జీవిస్తున్న మానవులకు సిలువ అంటేనే అదొక భయంకరమైన నరకంతో కూడిన శిక్ష అని చెప్పి ఒక ఆలోచన ఉండేది, ఒక తలంపు ఉండేది. ప్రియమైన బిడ్డలారా, కానీ ఆ ప్రభు యేసు తన యొక్క మరణం ద్వారా సిలువ పైన ఆ సిలువకున్న ఆ శాపాన్ని తొలగించి సిలువ ద్వారా మోక్షానికి మిమ్మల్ని చేరుస్తానని దేవుడు ఆ క్రీస్తు యేసు ప్రభు మనకి తన యొక్క మరణం ద్వారా మనకు బోధించాడు. ప్రియమైన బిడ్డలారా, మన వాక్యాన్ని చదువుకున్నట్లయితే ఇక్కడ చాలా చక్కగా మనకు సిలువను గురించిన విషయాన్ని మనకు బోధింపబడుతుంది. మన వాక్యాన్ని చదువుకున్న 1 కొరింథీ 1:18 మనం చదివితే 1 కొరింథీ 1:18లో చాలా చక్కగా మరి వివరింపబడుతుంది. ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ అన్ఎక్స్ప్రెసిబుల్, ఇట్స్ ఏ వర్క్ ఆఫ్ గాడ్. చదువుదామా తెలుగులో? ఏలైనా నశించుచున్న వారికి క్రీస్తు సిలువ మరణమును గూర్చిన సందేశము, క్రీస్తు సిలువను గూర్చిన మరొకసారి చదువుదామా? క్రీస్తు సిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది. ప్రైజ్ ది లార్డ్. అది మనందరికీ కూడా అర్థమవుచు ఉన్నది. కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఈ సిలువ మనకి దేవుని శక్తి. ఒకప్పుడు శాపముగా పరిగణింపబడిన ఆ సిలువ ఇప్పుడు దేవుని శక్తిగా మారిపోయింది. ప్రియమైన బిడ్డలారా,
ఆయన దాన్ని ఒక మహిమ కిరీటముగా మార్చి ఉన్నాడు మానవాళికి. ఆండ్రూ గారి యొక్క సిలువ మనం చూసినట్లయితే చాలా విచిత్రంగా ఉంటుంది. పేతురు గారి యొక్క సిలువ శిక్షణ మనం చూసినట్లయితే చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ లోక రక్షకుడు మానవాళిలో జీవించి మానవ రూపమున ఆ సిలువ పైన మరణం చెందిన యేసయ్య గొప్పవాడు. ఆయనలాగా నేను మరణించడానికి నాకు ఏమాత్రము కూడా ఇష్టం లేదు, నన్ను సిలువకు తిరగాలి వేయండి అని పేతురు గారు చెప్తున్నారు. పేతురు గారు కూడా సిలువ మరణాన్ని పొందుకున్నారు. కానీ ఆయన పొందుకున్న సిలువ మరణం తిరగాలుగా ఉంది. తల క్రిందకు కాళ్ళు పైకి. మరి ఆ సిలువను తిరగదీసి పెట్టి మరి ఆయనని అంటగొట్టి చంపి ఉన్నారు. ఆంద్రూ గారి యొక్క సిలువ మరణం మనం చూసినట్లయితే అది టీ ఆకారంలో ఉంది. అది టీ ఆకారంలో ఉంది ప్రియమైన బిడ్డలారా. మరి ఆయన్ని అలా అంటగొట్టి చంపి ఉన్నారు. మరి మీకు నేను 3 ఆచారాల గురించి చెప్పాను. ఒక్కొక్క సిలువ శిక్ష అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. మొట్టమొదటి మనం చూసింది సిలువ గుర్తు. మరి ఇంకొక సిలువ గుర్తు ప్లస్ ఆకారంలో ఉంటుంది. ఇంకొక సిలువ గుర్తు మరింత కొంచెం కిందకు ఉంటుంది. ఇంకొక సిలువ గుర్తు ఎక్స్ రూపంలో ఇలా ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. మొదటి సిలువ గుర్తు సాధారణంగా మనం చూస్తున్న సిలువ గుర్తు. మరి రెండవది ప్లస్ ఆకారంలో, మరి మూడవది కిందకి సిలువ ఇలా. మరి పేతురు గారిని సిలువ వేసినది. మరి నాలుగవది ఎక్స్ రూపం. ఇలా ఎంతో మందిని హతసాక్షుల్ని తొడముట్టించారు ఆనాటి మరి రాజ్య అధికారులు. వారు భయపడుతున్నారు. ఎక్కడ శాంతి రాజ్యము మన దేశాల్లో వస్తే మనకు పాలన ఉండదు, మన కింద ఎవరు పనిచేయరు, మనం వాళ్ళకి బానిసలు అవ్వాలి, మనం వాళ్ళకి సేవకులు అవ్వాలి. యేసు ప్రభువు చెప్పాడు, మీరు రాజులై వారిని పాలింపక సేవకుల వలె వారి యందు మీరు పని చేయండి అని అంటున్నాడు. ఈ క్రైస్తవత్వం మనలో వస్తే మనం అందరం కూడా సేవకులుగా పనిచేయాలి. ఎవరు కూడా మన క్రింద ఉండరు. మన కింద మనకి బానిసలు కావాలంటే మన ఆచారాలు ఉండాలి, మన పద్ధతులు ఉండాలి, మన కట్టుబాట్లు ఉండాలి. అప్పుడే మనం చెప్పినట్లు ప్రజలు మన కాలి కింద చెప్పులాగా ఉంటారు. లేకపోతే ఈ క్రైస్తవత్వము క్రీస్తు మాటలు విన్నారంటే వారి మనసులు పాడైపోయి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ అని మాట్లాడుతారు. ఇటువంటి రాజ్యము మనకు వద్దు. మనకు కాళ్ళ కింద చెప్పులు వంటి రాజ్యాలు కావాలి, అధికారం కావాలి, డబ్బు కావాలి, మోసం చేయాలి, అజమాయిషీ చేయాలి, ఇతరులను దోచుకోవాలి, దౌర్జన్యం చేయాలని కుట్రాపూరితమైన మనసులతో వారు ఆ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యాన్ని కూల్చడానికి ఎంతో మంది హతసాక్షులను మరి చేసి ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. మరి ఇది ఆ ప్రభు యేసు యొక్క సిలువ మరణం వెనుక ఉన్న రహస్యం. మరి ఈ సిలువ పవిత్రతతో మూగపోయిందంట. తన రక్తం అంతే కూడా సిలువకు అంటింది, క్రీస్తు ప్రభుని యొక్క రక్తం. అప్పటికే 1 తక్కువ 39 కొరడా దెబ్బలు తిన్న యేసయ్య ఆ సిలువ మ్రానును మోసుకొని ఆ కల్వారి గోల్కొత్తా కొండపైకి వరకు ప్రయాణమై సాగిపోతూ ఉన్నాడు. ఆ సిలువ ప్రయాణంలో ఆయన ఏనాడు కూడా విడిచిపెట్టడానికి సంసిద్ధంగా లేదు. కానీ అడ్డుగా పోతున్న బాటసారి మరి ఆయన మోయలేకపోతున్నాడని ఒక సైనికుడు క్రీస్తు ప్రభు దగ్గర నుంచి అది తీసి ఆ బాటసారికి ఇస్తాడు. ఆ బాటసారి కాస్తంతసేపు మోసిన వెంటనే క్రీస్తు ప్రభు, ఇది నీ భారం కాదు, ఇది నా భారం, నేను మాత్రమే మొయ్యాలి, నాకు ఇచ్చేసే అని ఆ ప్రభు తీసుకొని ఆ సిలువను మళ్ళా తన యొక్క శరీరానికి హత్తుకుంటాడు. అలా తన మరణం వరకు సిలువలో ఆయన ఉండిపోయినప్పుడు ఆ సిలువ మొండిదైపోయింది. తన శరీరాన్ని ఆ సిలువ నుంచి దింపినప్పుడు పవిత్రతతో మూగపోయింది. అయ్యో నన్ను పట్టుకున్న క్రీస్తు ప్రభు ఎక్కడ? అయ్యో ఒకప్పుడు నన్ను శాపముగా చూసిన వారే ఇప్పుడు నన్ను ఈయన యొక్క మరణం ద్వారా మరి నన్ను విడిచిపెట్టారు. మరి నన్ను శాపముగా చూసిన వారే ఇప్పుడు 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 నన్ను
పుణ్యాన్ని, దాని యొక్క ఫలాలను నాకు అందజేస్తున్నారు దేవుడు, ఎక్కడా అని ఆ సిలువ వాపోతుంది ప్రియమైన బిడ్డలారా. ఆ క్రీస్తు ప్రభువుని మరి మనం ఏ విధముగా మన జీవితంలోకి తీసుకోగలుగుతున్నాం ప్రియమైన బిడ్డలారా? ఆ యొక్క సిలువ ఫలాలు నీకు తెలుసా? మోక్షానికి అవి సోపానాలని మనసా అని ఒక మంచి పాట మనందరికీ కూడా ఇవ్వబడుతుంది ప్రియమైన బిడ్డలారా. సిలువ ఫలాలు నీకు తెలుసా? మోక్షానికవి సోపానాలని మనసా. సిలువ ఫలాలు నీకు తెలుసా? మోక్షానికవి సోపానాలని మనసా. ఆనందపడుమా, మహానందపడుమా, ఆనందపడుమా, మహానందపడుమా. సిలువ ఫలాలు నీకు తెలుసా? మోక్షానికవి సోపానాలని మనసా. దీనతతో జీవించుట ఒక సిలువ, దైవరాజ్యం చేరటయే ఫలం. దీనతతో జీవించుట ఒక సిలువ, దైవరాజ్యం చేరుటయే ఫలం. శోకసాంద్రమీడటయే ఒక సిలువ, ఓదార్ప ఆత్మను పొందటమే బలం. ప్రైజ్ ది లార్డ్. వినమ్రతతో జీవించుటయ్యే ఒక సిలువ, భూమికి వారసులడమని అది ఒక ఫలం. ఆకలి దప్పికలతో నీతిగా నిలవడమే ఒక సిలువ, ఆత్మ తృప్తి పొందటమే ఫలం. దయగలిగి బ్రతకటమే ఒక సిలువ, దేవుని కృపనొందటయే ఫలం. హృదయ శుద్ధితో మనగడమే ఒక సిలువ, దైవ దర్శనం పొందడమే ఒక ఫలం. శాంతి స్థాపన సాధనయే ఒక సిలువ, దేవుని బిడ్డగా ఎన్నిక అవడమే ఒక ఫలం. ధర్మం కోసం హింసనొందటయే ఒక సిలువ, స్వర్గ ప్రాప్తి పొందటమే ఒక ఫలమని మరి ఎంతో చక్కగా ఈ యొక్క పాట రచింపబడింది ప్రియమైన బిడ్డలారా. సిలువ దాని యొక్క ఫలాలను పొందుకుంది. అప్పటిదాకా శాపము, అది ఒక మరి పనిష్మెంట్కు గుర్తుగా ఉన్నది, ఒక శిక్షకు గుర్తుగా ఉన్నది. దేవుని యొక్క రక్షణకు మార్గంగా మారిపోయింది. దేవుని యొక్క రక్షణకు ఒక మార్గంగా మారిపోయింది ఆ ప్రభుని యొక్క సిలువ. అదే విధముగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఆ ప్రభువు సమాధిలో ఉంచబడి ఉన్నాడు. పాపం పవిత్రతకు ముసుగేసి తాత్కాలిక ఉపమసనం పొందింది. పాపం పవిత్రతకు ఒక ముసుగు వేసిందంట. తాత్కాలికంగా అది ఉపమసనం పొందింది, అదో ఉపశమనం పొంది ఉన్నది. దైవత్వాన్ని దాచేశానని సంబరపడిందంట. క్రీస్తు ప్రభుని ఆ సమాధిలో ఉంచి రాయ మూసిన వెంటనే నేను ఆ దేవుణ్ణి దాచేసుకున్నాను అని ఆ సమాధి సంబరపడిందంట ప్రియమైన బిడ్డలారా. కానీ ఆ సమాధికి తెలియదు, మూయబడిన రాయి ఆ ప్రభుని యొక్క ఉత్థాన సమయంలో తెరవబడి ఎంతమంది భటులున్నా సైనికులున్నా వారు ఆ ప్రభుని యొక్క మహిమను గాంచలేక భయపడుతూ పరిగెడుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు సజీవముగా పరలోక శక్తితో ఆయన బయటికి వస్తాడు ప్రియమైన బిడ్డలారా. అవును, ఆ గడియ మనం అందరము కూడా ఒక సంబరంగా జరుపుకోబోతున్నాం. ఎంతో మంది మహానుభావులు, మహామునులు, ఋషులు, ప్రభువులు, రాజులు, మరి అధికారులు ఈ లోకానికి వచ్చి మరణించి మట్టిలో కలిసిపోయారే కానీ సజీవంగా దేవుని చెంతకు మరి తిరిగి రాలేకపోయారు. మరలా ప్రాణంతో లేగలేకపోయారు. ఒక సామెత ఈ విధముగా చెబుతుంది, నువ్వు గర్వంతో విరబిగుతున్నట్లయితే నీ తలదన్నిన వారు సమాధుల్లో పనుకొని ఉన్నారు చూడు, వారిని తెచ్చుకొని బుద్ధి తెచ్చుకో అని, వారిని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో అని ఒక సామెత మనకి
మరి చాలా చక్కగా బోధిస్తుంది ప్రియమైన బిడ్డలారా. మన జీవిత గడియను బట్టి మనం బుద్ధి తెచ్చుకొని సజీవుడైన దేవుణ్ణి మనం నిత్యము విశ్వసించాలి. ఈ లోకంలో ఎన్నో తత్వాలు, మతాలు మరి క్రైస్తవత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి సాతాను రాజ్యం కూడా దేవాలయాలు కట్టుకుంటున్నాయి. ఆఫ్రికన్ దేశంలో లూసిఫర్ దేవాలయాలని చాలా వస్తూ ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. వాళ్ళు దుష్టుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇదిగో సిలువ ఇంకను శాపమాన బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభువు మనందరినీ మోసగిస్తున్నాడని వారు బోధిస్తూ ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. ఇటువంటి తప్పుడు ప్రచారాలలో, తప్పుడు అభిప్రాయాలలో, తప్పుడు విధానాలలో మనము తెలుసో తెలియకో నడిపింపబడుతున్నాం. కాబట్టి ఎక్కడైనా సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన బిడ్డ. ఆ సిలువ పవిత్రతతో నింపబడింది, శాపముగా ఉన్నది మరి దేవుని యొక్క ఫలాలతో నింపబడింది. ఈరోజు నీవు నేను కూడా మోడుబారిపోయిన మన జీవితం, ఎండిపోయిన మన జీవితం, సిలువ లాంటి జీవితం ఆ క్రీస్తుకి మనం అంటుకొట్టుకున్నట్టయితే మన జీవితం కూడా ఫలిస్తుంది. శాపముగా ఉన్నది ఫలాలనిచ్చులాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి విశ్వాసంతో మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరలోకమును భూలోకమును సందర్శిస్తున్న యేసయ్య, నరకలోకమును వారి యొక్క ప్రాణాలను నిర్భాగ్యులైన వారి నరక శిక్ష నుంచి వారిని తప్పిస్తున్న యేసయ్య, ఈనాడు నీవు యుద్ధం చేస్తూ ఉన్నావు నరకలోకంతో. ఎంతోమంది అభాగ్యులను నీ పరలోకంలో చేర్చుకోవడానికి. సమాధి తలస్తూ ఉంది, లోకరక్షకుణ్ణి నేను దాచుకున్నాను, మూసివేశానని. కానీ ఆ సమాధికి తెలియదు, అది ఇంకొన్ని గడియలలో దాని యొక్క తెర చింపబడి దానికున్న రాతి ద్వారము తెరవబడి నీవు బయటికి వస్తావని. ప్రభువా, ఇదిగో తండ్రి, మాలోని ఇంకా కొంతమంది అవిశ్వాసంతో ఉన్నారయ్యా, నీవు లేవని విశ్వసిస్తున్నారయ్యా. మేము క్రీస్తు ప్రభుని నాశనం చేయాలని చూస్తున్నారయ్యా, క్రైస్తవత్వాన్ని అంతమించాలని చూస్తున్నారు యేసయ్యా. ఇదిగో తండ్రి, అటువంటి వారి యొక్క ఆలోచనలను నీవు నీ యొక్క పునరుద్ధాన శక్తితో వారి మనసులకు వెలుగునిచ్చి ప్రభు వారి యొక్క తప్పుడు ఆలోచనలు, తప్పుడు బోధనలు, తప్పుడు విధాల నుంచి బయటికి లాగి నీ యొక్క శాశ్వత జీవితంలోకి, నీ యొక్క శాశ్వత వెలుగులోకి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకోండి ప్రభువా. ఇదిగో తండ్రి, నీ యొక్క రాజ్య స్థాపన కోసం నువ్వు ఏ విధముగా అయితే అపోస్తుల నుంచి ఆశించి ఉన్నావో గొప్ప పరిచర్య, అట్టి విధముగా మేము కూడా గొప్ప పరిచర్య చేయడానికి మాకు గొప్ప అనుగ్రహాన్ని దయచేయండి. మమ్మల్ని దీవించండి, మా కుటుంబాలను దీవించండి, మా సమస్తాన్ని దీవించండి, మా వ్యాపారాలను దీవించండి, మా ఆరోగ్యమును దీవించండి, మా ఆర్థికతను దీవించండి. ఇదిగో తన నూతనమైన గృహాలు నిర్మించుకోవాలని ఆశపడుతుండగా మా బిడ్డలకి ఆ యొక్క గృహాలను దయచేయండి. నూతనమైన వ్యాపారాలు ఆరంభించాలని చూస్తుండగా నూతనమైన వ్యాపారాలు దయచేయండి. ఆ బిడ్డలకు ఇదిగో ప్రభా, చదువులో నీ యొక్క జ్ఞాపక శక్తిని, బుద్ధిని, విమర్శను దయచేయండి. శుభకార్యాలు తక్షణమే మా బిడ్డల జీవితాల్లో జరిగింపచేసి నీ యొక్క పునరుద్ధాన శక్తితో రాబోతున్న రోజుల్లో ప్రభా మా బిడ్డలు ప్రభా వజ్జిల్లులాగన శాంతి సమాధానంతో జీవించలాగిన దీవించమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.